హాయ్ అండి, మేము క్లౌడ్ కిచెన్లో ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాండి. చేస్తున్నాను. టైం 12 అయింది, నైట్ టైం వచ్చిందండి. చేస్తున్నాను. ఇప్పుడు డెలివరీ బాయ్ దగ్గరలో ఉన్నాడు. స్పీడ్గా చేస్తున్నాను. స్టార్టింగ్లో ఫస్ట్ చికెన్ వేసేటప్పుడు వీడియో తీయలేదు. డెలివరీ బాయ్ బయట వచ్చిన్నాడు అని చెప్పేసి చికెన్ ఫ్రై అండి. ఇది చికెన్ రైస్ చేశాను, అది వీడియో తీయలేదు. ఇది చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు చాలా రోజులు అయిందండి ఈ వీడియోలు తీయకుండా. మేము ఇల్లు మారేసాము, ఇంకా అవన్నీ సర్దుకో అని చెప్పేసి ఇంక పండగ వచ్చేసింది. అంతలో సంక్రాంతి పండగ వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇంకా ఈరోజే మొదలు పెట్టామండి. ఉదయం నుంచి వీడియోలు తీద్దామంటే కుదరలేదు. రోజు సండే కదండి, ఇంటికాడ అందరూ ఉంటారు, పిల్లలు మా వారని ఈరోజు సరిపోయింది. ఇంకా నైట్ టైం చేద్దామని చెప్పేసి మాకు నైట్ ఆర్డర్లు ఎక్కువ వస్తుంటాయండి. ఇంకా నైటే చేస్తాం బాగా. 3 దాకా 4 దాకా కూడా ఆర్డర్లు అయితే వస్తూ ఉంటాయండి మాకు. చేస్తున్నాము. మేము వీడియోలు తీయట్లేదు అని చెప్పేసి అనుకోవద్దు. ఇక్కడ నుంచి కంటిన్యూగా వీడియోలు తీస్తామండి. ఇంకా డెలివరీ బాయ్ వచ్చేవాడు, అందుకని స్పీడ్గా వేసేస్తున్నాను. నేను ఆపేస్తే మళ్ళీ రావండి, అసలు ఆర్డర్స్ రావు. మేము నెల రోజులు అయిపోయింది దగ్గర. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా ముందు బాగా ఆర్డర్లు రావాలని చూస్తున్నాము. అది కాక వేరే చోట నుంచి ఇక్కడికి వచ్చామండి. లొకేషన్ మారేందుకు అడ్రస్ మార్చుకోవడానికి కూడా కొంచెం టైం పట్టింది. డెలివరీ బాయ్స్ కూడా అంత ముందులాగే పాత అడ్రస్కి పోతున్నారు. ఇప్పుడు మళ్ళీ మా ఫోన్లు చేసి రప్పించడం అట్లా అవుతుంది. కొంచెం అలవాటు పడితే మనకి ఆర్డర్స్ బాగా వస్తాయి. అందుకని ఇంకా సరిగా ఆర్డర్స్ కూడా రావట్లేదు అని చెప్పేసి మేము వీడియోలు కూడా పెద్దగా తీయట్లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి మంచిగా తీస్తామండి. డెలివరీ బాయ్స్ వచ్చినట్టున్నారు. ఈ మసాలాన్ని వేయటానికి మీకు చూపించడానికి టైం సరిపోవట్లేదండి. ఓకే, మసాలా ఏముందండి, అల్లం చిన్నిపాయ పేస్ట్, ఉప్పు, కారం, చికెన్ మసాలా అయ్యే కదండి. ఇంకా అందుకని అదే డెలివరీ బాయ్ ఉన్నాడు, స్పీడ్గా చేస్తున్నామండి. మళ్ళీ ఒక చికెన్ రైస్ ఆర్డర్ వచ్చిందండి. ఈలోపు ఇది కుక్ అవుతూ ఉంటే చికెన్ రైస్ పక్కన పెట్టుకోవాలండి. చికెన్ రైస్కి కళాయి పెడతామండి పక్క సైడ్. కొంచెం చికెన్ రైస్కి ప్రిపేర్ చేస్తున్నామండి. ఆయిల్ వేసి కళాయిలో ఎగ్ కొట్టేస్తున్నామండి. ఎగ్ కూడా వేయాలండి చికెన్ రైస్లో. చికెన్ ఫ్రైడ్ రైస్ కర్రీ అయిపోవచ్చిందండి. కొంచెం దగ్గరగా అయితే అయిపోతుంది కర్రీ. మనం ఆర్డర్ రాగానే వాళ్ళు 2 నిమిషాల్లో వచ్చేస్తారండి. మనకేమో ప్రిపేర్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టిద్ది. ఒక్కొక్కళ్ళు అయితే మంచిగానే ఉంటారు, కొందరేమో టైం అయిపోతుంది ఎంతసేపు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏం చేస్తామండి, మన బిజినెస్ కాబట్టి అన్నీ భరించాలి. ఒక్కొక్కరు మంచిగానే ఉంటారు, వెయిటింగ్లో ఉంటారు. ఇంకా అయిపోయిందండి, ఫ్రై అయిపోయింది. ప్యాకింగ్ చేసేయటమే. చికెన్ ఫ్రై అయిపోయింది. మధ్య ప్యాకింగ్ చేసి క్యారెట్ కొంచెం చికెన్ రైస్లో బీన్స్ కొంచెం వేస్తామండి. బాగా మాకు నైట్ బాగా ఆర్డర్లు అయితే నైటే వస్తాయండి, పగులు తక్కువ వస్తాయి. అంటే మేము ఇల్లు మారాం కదండి, పక్కన అన్ని పెద్ద రెస్టారెంట్స్ ఉన్నాయండి. ఆ రెస్టారెంట్లో అంతా ఈరోజు సండే అసలు ఎక్కువ బాగా ఆర్డర్లు రావాలండి. మేము ఈ బిజినెస్ ఆఫ్ వేసాం కదండి, అది తక్కువగా వచ్చాయి. ఈరోజు అంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఒక 3-4 ఆర్డర్లే వచ్చాయి, ఎక్కువ రాలేదు. మార్నింగ్ అయితే ఎక్కువ పెట్టి అయితే బాగా సండే బాగా ఎక్కువ వస్తాయండి ఆర్డర్స్. చూడండి, చికెన్ ఫ్రై పీసులు అండి, బోన్లెస్ చికెన్ చిన్న పీసులుగా చేసేసుకొని మనం బాగా ఫ్రై చేసుకొని మసాలాలన్నీ వేసుకొని
రైస్ వేస్తామండి. ఇవైతే బాగా చికెన్ రైస్ బాగా ఆర్డర్లు పెట్టుకుంటారు. చికెన్ రైస్ పన్నీర్ రైస్ ఎక్కువ బాగా వస్తూ ఉంటుంది. మంచిగా మగ్గి బాగా అవుతుందండి చికెన్. అంటే అంత ఎక్కువ ఏం చేయము. రోజుకి ఒక కిలోన్నర రైస్ అయితే చికెన్ అయితే సరిపోతుందండి. ఒక కిలోకి వచ్చేసి మాకు 10 రైసులు వస్తుందండి. అంటే వెజ్ రైసులు, ఎగ్ రైసులు, పన్నీర్ రైసులు ఉంటాయి కాబట్టి కిలో బావు రైస్ చికెన్ అయితే సరిపోతుంది. బాగా 15-20 లోపు వస్తాయండి ఆర్డర్లు. అంటే రోజంతా వస్తాయి, బాగానే ఉంటుంది. సో ఇప్పుడు రైస్ అయితే వేసుకున్నాం. ఇవ్వండి ఒక రైస్కి అప్పటికే ఫోన్లు వచ్చేస్తున్నాయండి. మా బాబుకి ఫోన్లు చేస్తున్నారు. మా బాబు నెంబర్ పెట్టాము. ఇవన్నీ మసాలాలన్నీ వేసేసుకోవాలండి. సాల్ట్, వైట్ పెప్పరు, కారం కొంచెం, గరం మసాలా. కొందరు వేస్తారు, కొన్ని వేస్తారు, కొందరు వేయరండి. గ్రీన్ చిల్లీ సాసు, సోయా సాసు, ఎన్నిగర కొంచెం వేస్తామండి. బాటిల్ ఓపెన్ చేయాలి, టైం లేదని చెప్పేసి ఓపెన్ చేయలేదు. ఇంకెంత బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి. మేము కొన్ని రెస్టారెంట్లో చూసి నేర్చుకున్నామండి. 2 ఆర్డర్లు ఒకరికే పడ్డాయండి. ఇప్పుడు ఫస్ట్ చికెన్ ఫ్రై, చికెన్ రైస్ ఆర్డర్ బట్టి ప్రిపేర్ చేయించాం. మళ్ళీ వాళ్ళకే పడిందండి ఈ ఆర్డర్ కూడా. అందుకని వాళ్ళు బయట నుంచి ఒకటే గొడవ చేస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటామండి, కింద నుంచి ఫోన్లు చేస్తూ ఉన్నారు. మేము అంతకుముందు గ్రౌండ్ ఫ్లోర్లో తీసుకున్నాం. అక్కడ సమస్యల వల్ల ఖాళీ చేసేసాము. మాకు గ్రౌండ్ ఫ్లోర్ కోసం ఎక్కిచాము. ఎక్కడ ఎక్కినా మాకు ఇల్లు అనేది గ్రౌండ్ ఫ్లోర్లో దొరకలేదు. బిజినెస్ అంటే అందరూ చాలా ఏదో హోటలు వంటగది అంతా పాడు చేస్తారు. ఏదైనా మాకైతే రైస్ మాకు ఇవ్వలేదండి. తీరా ఇల్లు దొరికింది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ అయినా పర్లేదులే చూద్దామని చెప్పేసి జాయిన్ అయ్యా. వచ్చి నెల అయిందండి మాకు జాయిన్ అయ్యి. ఇంకా అయిపోయిందండి, రైస్ అయితే అయిపోయింది. ఎందుకంటే మొత్తానికి అయితే ఫ్రైడ్ రైస్ అయితే ఇంక ఇలా అయిపోయిందండి. ఇంకా ప్యాకింగ్ చేసేసి ఇచ్చేస్తామండి. ఇంతేనండి ఈరోజు. ఇంకా వస్తాయి ఆర్డర్లు, చూద్దాం ఎన్ని వస్తాయో. ఇంతేనండి మా వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.